ప్రత్యక్ష రూపాన్ని సంతరించుకోలేనప్పుడు, దానికి ఒక రూపం లేనప్పుడు అది ఎలా ఉంది? కాలానికి అతీతంగా ఉందన్నమాట. మరైతే ఈ మెదడు దీన్నే ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లుగానే, ఇప్పుడు మనం ఉన్నాం కదా ఒక రూపంగా ఇలా. దాన్ని సవరించుకుంటూ, దాన్ని పెంచుకుంటూ, పెరుగుతూ, ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని సేకరించుకుంటూ, మనం ఇలాగే ఉండిపోవాలా? చాలా అత్యంత జాగరూకతతో వినండి దీన్ని. మీకు తెలుస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒకటనమాట. మనం చూస్తున్నాం ఇప్పుడు. మనందరికీ తెలిసింది ఏంటంటే, మనందరికీ తెలిసిన అర్థంలో ధ్యానం అంటే అభ్యాసం చేయడం. లేదా క్రమశిక్షణ పెట్టుకోవడం. మంత్రాన్ని పరిశ్రమ చేయడం. ఇదంతా పూర్తిగా జ్ఞానంపై ఆధారపడింది. ఇదంతా అలాగే క్రమశిక్షణ, అలాగే మంత్రాన్ని పదే పదే పునశ్చరణ చేయటం. ఇదంతా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? ఈ జ్ఞానంపై ఆధారపడింది. అంటే మన పూర్వీకులు మనకి చెప్పిందే మనం చేస్తాం అనమాట. ఆ జ్ఞానం ఉంది మన దగ్గర. ఆ జ్ఞానం మీద మనం అంటే మీ స్వయం సేవక శక్తి లేదు అక్కడ. అంటే స్వయం ప్రజ్ఞ పనిచేయట్లేదు. ఎందుకని ఒక రూపు సంతరించుకుని ఉన్నప్పుడు ఇది చాలా పరిమితం అయిపోయింది కదా! ఇదిగో ఇది. ఇది ఈ జ్ఞానంపై ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకని ఇది ఒక అల్పమైన వ్యవహారం. ఇంకిక్కడ మనం ఈ జ్ఞానంపై ఆధారపడనటువంటి, అలాగే ప్రయత్నం చేయని ధ్యానం ఉందా? ప్రయత్నపూర్వకంగా చూశారు. ఒక ప్రయత్నం చేసే ధ్యానం కాదు. ఏ ప్రయత్నం లేనటువంటి ఒక ధ్యానం ఉన్నదా? ఇది మీరు కనిపెట్టాలి. అంటే మన ఈ చేతన ఉన్నంత వరకు చూసారా? చేతన అంటే ఏంటి? తప్పకుండా అదొక ప్రత్యక్ష రూపం. అప్పుడు కాలం వచ్చేస్తుంది కదా! అప్పుడు కాలం తప్పకుండా ఉంటుందక్కడ. అప్పుడక్కడ ధ్యానం ఉందా? కాలం ఎప్పుడుందో ఇక్కడ ఈ గుర్తు ఎప్పుడుందో చూసారా? కాలం వచ్చేసిందనమాట. ఇంకిక్కడ ధ్యానం లేదు. కానీ నేను అనుకుంటాను నేను ధ్యానం చక్కగానే చేస్తున్నానని. అసలు చూడండి, లోతులు చూడండి. ధ్యానం అంటే ఏమో మీకు తెలుస్తాను కదా! మనకే తెలిసినటువంటి ఈ